సో ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ 100 days ఛాలెంజ్ లో ఒక ఛాలెంజ్ ఆడే టైం అయితే వచ్చేసింది అనమాట. ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి 22 of 100 days ఆఫ్ ఛాలెంజ్. చూద్దాం మరి ఈ రోజు ఏం ఛాలెంజ్ వస్తుంది, దాన్ని మేము ఫేస్ చేస్తామా, ఎవరికి పాయింట్ వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 అసలు ఏ ఛాలెంజ్ రాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఎటువంటి ఐడియా అయితే లేదన్నమాట. చూద్దాం మరి ఏమొస్తుందో. రెడీయా? నేను లోపుతానే ఉంటా. అలా చూడద్దు, గడి చూసుకున్నది అలా చూస్తే ఏదో ఒకటి పేరు కనబడుతుంది. మంచిగా ఉన్నాడు అలా అలాగే చూసుకుని ఇస్తుండు. తీసుడు వరకే నీ పని, చూపించడు మా పని. ఏమొచ్చా కండక్టర్? ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి కలెక్ట్ ద బ్రిక్స్. సో ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ చాలా సింపుల్. కలెక్ట్ ద బ్రిక్స్ ఛాలెంజ్ కాబట్టి ఆల్రెడీ అక్కడ కొన్ని సిమెంట్ ఇటుకలు అయితే వేసి పెట్టినాం అనమాట. దగ్గర అవి 150 సిమెంట్ ఇటుకలు ఏమో ఉంటాయి. ఇప్పుడు ఛాలెంజ్ ఏం జరగబోతుంది అంటే, మేము 6 members ఉన్నాం. ఒక్కొక్కడు 10 ఇటుకలు తీసుకొచ్చి సర్కిల్ అయితే వేయాలి. ఎవరు ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు లూజర్, ఎవరు తక్కువ టైంలో ఇక్కడ వేసేస్తారో వాళ్ళకి వచ్చేసి పాయింట్. అర్థమైంది? ఏడు రే ఏమైందిరా కవర్ డ్రైవ్ కొట్టేస్తున్నాడు. ఒక్కరు వచ్చేసి 10 ఇటుకలు తీసుకొచ్చి ఇందులో వేయాలి. దానికి ఆ పనిష్మెంట్ ఏంటి తెలుసా? లాస్ట్ వచ్చిన ఇద్దరికి మళ్ళీ 10 ఇటుకలు తెచ్చేయాలి. ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో, ఓడిపోయిన తర్వాత మళ్ళీ 10 ఇటుకలు తెచ్చేయాలి. లేదు, దానికి టైం లిమిట్ పెడతాం అంతే. నువ్వు ఎంత ఎక్కువ టైం తీసుకున్నావు అంతే టైంలో తీసుకురావాలి. దానికి డబుల్ టైం పెడతాం. ఒకవేళ 5 నిమిషాలు తెచ్చినావు అనుకో, 10 నిమిషాలు తెచ్చాలి. అలసిపోయి ఉంటావు కదా, సెకండ్ అని చెప్పి డిసైడ్ చేస్తున్నావు. నీకే డౌట్ వస్తుంది. అందుకే అరే 6 ఉన్నావు, 2 చేతులు వేయాలి. రెడీ ఆరా? నువ్వు వాళ్ళకిరా టైసన్ గాడు ఎవరికిరా? 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 ఒకటి పెట్టినప్పుడే చెప్పాలా నాకు? ఖాళీ అది టైం లిమిట్ ఏముండదు. లాస్ట్ వాడికి తెలిసిపోతుంది అన్నీగా. దాని ప్రకారం ఎఫర్ట్ పెడితే అయిపోతుంది. పనిష్మెంట్ రావాలన్నా ఏది కావాలని చెప్పేసి టైం చూపెట్టద్దు, ఓన్లీ కెమెరా ఎందుకు అందరికి టైం ఇస్ టైం ఫర్ ఆల్. ఇప్పుడు నేను వీలైనంత ఫాస్ట్ గా తీసుకురావాలి. ఇక చెప్పులు ఇప్పేస్తాయి కదా, అలుగుతా. ఇప్పుడైతే ఫస్ట్ పార్టిసిపేట్ అన్నైతే చేయబోతుడు ఛాలెంజ్. రెడీ? టెన్షన్ ఉందా? ఆ టైం రెడీ లేదు. టైం పెడతాం. ఆగు, నువ్వు రెడీ? ఆగు, ముట్టుకోక ఇప్పుడే. ఓ దమ్ము వచ్చినట్టు అవుతుంది ఫస్ట్. ఓకే, 1 2 3 అయింది. ఓ ఒక మీద ఎత్తేసావు. ఫస్ట్ ఇట్ అయితే మొత్తానికి తినేసాడు. ఇక మొత్తం పొద్దు ఎత్తుండ, మొత్తం పొక్కలకే ఎత్తుడు. లేవా నీ మీద ఎత్తే కదా. ఆగింది మొత్తం. దమ్మవుతుందా? అన్నా 1 minute ఎత్తావు అన్నా. 1 minute 10 వేయాలి. అన్నా నీకోటి చెప్పాలా? ఆయన చేసిరా అన్నా. అజ్జా 5 ఇటుకలు వేసిండు. అంటే ఎంతవా 60 అంటే నిమిషంన్నరలో ఎత్తాడు అన్నట్టు. 10 ఇటుకలు నిమిషం 40 అయినట్టే. ఈ తీరులో పోతే కాదు, అది కాదు, కష్టమే. కష్టం ఏమైందా? బహుత్ కష్ట. సెకండ్ ఎవరు? కేటా? నేను. నాకే వచ్చింది. ఏమైందా? అజ్జా ఎన్ని మొత్తానికి అయితే 7 ఇటుకలు కంప్లీట్ అయిపోయింది. ఎంతవా? నిమిషం 120 అంటే 10 సెకండ్లు ఎక్కువ. అంటే 10 సెకండ్లు రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆపేది. 8 ఇటుకలు పడ్డాయి. 8 పడ్డాయి. ఇంకా 2 నిమిషాలు ఎత్తాడా? 2 నిమిషాలు కంప్లీట్ చేయొచ్చు. 145. ఇంకొకటి 150. దగ్గర టైం చూపెట్టు. లాస్ట్ వన్. పల్లె ఓకే
అమ్మా కరెక్ట్ 1 సెకండ్ తక్కువ 2 మినిట్స్ ఏమైంది ఎట్లా అనిపిస్తుంది ఛాలెంజ్ అన్న దమ్మ అయిపోయాడు అనిపిస్తుంది. నువ్వే గట్లా అనుకుంటే నేను ఎట్లా అనుకోని కొంచెడు ఎట్లా ఇట్లుండాలి. ఇట్లా షేక్ నాకు అది భయమే అవుతుంది అయ్యో ఫస్ట్ 5 ఇటుకలు ఎవడంతా ఫాస్ట్ గుంస్తారో అట్లనే ఫస్ట్ 5 ఇటుకలకే స్లో అయ్యారు అనుకో కథమే. అంటే ఫస్ట్ నెక్స్ట్ నేనే నాకే చెప్తుండు తర్వాత నేను ఇప్పుడు గింతూరుకు వచ్చి ఓడిపోతే మళ్ళా పద్దే వాళ్ళు. నా టైం వచ్చేసి 1:59 సెకండ్ ఓడరా నువ్వా? ఇప్పుడు జింగ అయితే పంపించేదాన్ని. అన్నా 2 తెచ్చుకుంటా ఉన్నదిగా 2 కాకపోతే 3 తెచ్చుకోర్రా. ఓకే అనుకున్నాం తీసేయలేదా? అన్నకే దమ్ము వచ్చిందంటే అవుట్ అవుతావు కానీ ఇట్లా. ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో జింగడ అయితే పోతుండు. నిలబడిపోరా జింగా. జై బాలయ్య. ఇన్ 3 2 1 గో. దారా ఫస్ట్ 4 ఏం గుంజినా ఫస్ట్ 4 అవతల ఉండదు తర్వాత సెట్ చేసుకుంటాడు. రెడీ చేసుకోండి. 7 సెకండ్లలో వచ్చిండు. ఫస్ట్ 4 ఇటుక అట్లే ఉంటుంది బండి. ఆగు బయటే పడుతుంది. 2 అవతల పడ్డాయి. 3 వేసి 3 అవతలనే పడ్డాయి. నాలుగే అయినాయి ఇప్పుడు గింతసేపు అయ్యేవాడు. ఎంత ఎదురా 40 seconds కంప్లీటెడ్. బండి నడుచుకుంటూ రావచ్చు రాగు. అన్న నీకంటే ముందే వస్తాను నాకు తెలిసి. 5 అయినాయి సగం అయినాయి. 1 minute అయింది. 1 minute అయింది. ఏడోది ఇంకా 3 జింగా. వచ్చిన తర్వాత ఇవన్నీ లోపడేసుకోవాలి. మళ్ళా ఇవన్నీ లోపడేసుకోవాలి. దమ్ పట్టిండు. దమ్ పడుతుంది మరి ఆగి పీక్తుంది దమ్ము. ముఖం చూడు ముఖం. ఇంకా 2 రే. దారా 120. ఇవి జరపాలి ఇంకా. కమాన్ లాస్ట్ 1. ఇంకొక 10 సెకండ్లు. సెడి అవన్నీ సెడి. 49 అంటే 59 ఇంకా నీకు 20 సెకండ్లు 15 సెకండ్లు. రెడీ ఉండరా. స్టాప్ 150 9 సెకండ్లతోటి మంచిగా లీడ్ లాగా అయితే వచ్చినాడు. 9 సెకండ్లు. నేను లాస్ట్ 4 ఇటుకి నడుచుకుంటూ వచ్చిన చూడు. గది టైం వేస్ట్ చేసింది. ఎట్లుంది దమ్మవుతుందా ఘోరంగా? వీళ్ళతో అవుతుందా? 2 ఎత్తాడగా. ఏమన్నా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. దమ్మ ఆగిపోతుంది ఇక్కడ. బండి ఉన్నట్టు వెనక పీకింది. ఇప్పుడు నీళ్ళ చూస్తే భయం అవుతుంది నాకు. పాయింట్ అయితే రాదు కానీ పనిష్మెంట్ కూడా రాదనుకుంటున్నా. చూద్దాం. ఏమైందిరా ఇద్దరా గీడు ఏమేమో చెప్తాడు. ఏమైందిరా ఒకటి ఉండే ఛాలెంజ్. అబ్బో అది కలవది అనుకున్నాడు. కలవది గుండె అడే ఇక. ఇంత ముందుకే ఒక చిన్న వీడియో ఉండే దాని పనిష్మెంట్ షూట్ అయింది. మా ఇద్దరికి వచ్చిన పనిష్మెంట్. మళ్ళీ దీంట్లో కూడా మా ఫస్ట్ మేమే వచ్చినాం. అట్లా వీడి కొద్దిగా ఆగమవుతాడు. ఏమున్నది నిజం చెప్తున్నా. లోలో చచ్చిపోయి నాకు ఇప్పుడు గుడి అయిపోయాడు. బాగా నీకేం బాగా. 3rd place లో క్యాట్ గాడు అయితే పార్టిసిపేట్ చేస్తుండో. మరి వాడు విన్ అవుతారా లేకపోతే లూజ్ అవుతారా చూద్దాం. ఇన్ 3 అడిగట్టు 2 1 గో. కమాన్ రా క్యాట్. అబ్బో 2 దేవది మళ్ళీ 2 తేడిగాడు. వాడు తేడు 3 ఉంటా పీక్తారు. రే ఇట విన్నా అదే స్ట్రాటజీ వాడు. కొంచెం దమ్ము తీసుకో. ఏం కాదు. మెల్లగా నడుచుకుంటారా. ఏం కాదు. మెల్లగా రా. ఖాళీ రా. పల్లె 6 అయిపోయినాయి. 42 సెకండ్ల 6. అజ్జా
జింగారే ఏమో అంటిగా అక్కడ చూడ మెల్లమెల్ల నడుచుకుంటారా ఏం కాదు. ఏనాంది ఇవి రెండు మెల్లరారా మస్ట్ టైం ఉంది దమ్మవుతున్నట్టుంది కదా జింగిరిగా 1 minute 8 కథం. మెల్ల నడుచుకుంటారా ఇంకా మస్ట్ టైం ఉంది రే 120. స్టాప్ 117. ఏమున్నావురా జింగిడిగా కచ్చ కచ్చ అంటే ఏమనుకున్నా గింత కచ్చ అనుకోలే. నువ్వు పండుడు కాదు ఒంగు లేచి ఒంగు దమ్మ అయిపిచ్చాడు. ఏ గిట నేను అన్నదుడు గిట గిట్లాను ఇట్లా అనరా కింది మీదకి అనరా ఇట్లా శైలి ఒప్పుకుంటా మీరు కిందికి కచ్చ కచ్చ అంటే ఏమనుకున్నా గింత కచ్చ అను. 117 జింగిడియా నడుము పట్టుకుని అయింది ఇట్లా పట్టుకుందాం మళ్ళీ కథవా. నువ్వు ఎట్లా వచ్చినావు తెలుసా వీడియో చూసినప్పుడు నీ ముఖం చూసుకో అటే పిచ్చాడేమో అనిపిస్తున్నావు. నువ్వే లేనిపోయిన ఐడియా ఇచ్చినావు 2 అని మనిషికి ఒక్కొక్కటే పెట్టేదండి. వీడు 3 మొత్తాడట ఒకసారి లేతే లేవా అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటుండు. నెత్తి మీకు ఎత్తమంటావారా 3 లేతాయిరా తెచ్చినా అయిపోయి అనుకుంటాడు జింగడి. ఇప్పుడు 2 ఓకే కాదురా జింగిరి 2 తీసుకొని నడుచుకొచ్చినా అనుకో మన టైం కాడికి వస్తుంది. 2 నడుచుకుంటూ వస్తే మన టైం కాడికి వస్తుంది. 2 నిమిషాలు తీసుకురావచ్చు. కవర్ డ్రైవ్ కాదు కరెక్టే కదా అంతేగా గాడికి. సరే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కూరగాడు. అరే కూర అడమే తిండి బాగా తింటావు కొంచెం జాగ్రత్త. అయ్యో కచ్చగాకి లేక మన లైఫ్ లో ఫస్ట్ టైం జ్వరం వచ్చింది మొన్న. సో ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్ లో 4th పొజిషన్ లో కూరగాడు అయితే పార్టిసిపేట్ చేస్తుడు. ఎవరు పార్టిసిపేట్ చేసినా సరే వాళ్ళకంటే తక్కువ టైం వెళ్ళిపోతురు. నాదే తక్కువ టైం అనుకున్నా. నన్ను మించి కూరగాడు వేయండు జింగడు వేయండు జింగని మించి క్యాట్గాడు వేయండు. మరి ఇప్పుడు కూరగాడు వాడిని దాడేతా లేకపోతే వెనక పడిపోతాడా చూద్దాం. ఇక ఆన్ చేయరా. ఇన్ 3, 2, 1 ఆగు గో కమాన్ మాట్లాడుకోవడాలు దిగింది. 1 సెకండ్ పోయింది. బైసెప్ చూసుకుంటుడు 6 కథం. కమాన్ ఇంకా 2 రౌండ్లే. వీడియో సేఫ్ అయ్యరా. అరే నడుచుకొచ్చినా సేఫ్ అవుతారా కూర. 130 అయింది. నువ్వు ఎందుకు చెప్తున్నావు జింగిరిగా నెదివిగా చదువురా పోరని. 140 అది లేచిన బయటపడాలి. స్టాప్ 145 తక్కువ. ఏమిరా బాలరాజు 2 ఎట్లున్నాయిరా అంటే ఒక్కొక్కటే పెట్టేది ఉండే కదా. ఒక్కొక్కటే పెట్టారు అయిపోయిందా 145. ఏం లేదు ఇంకా ఉంటుంది ఇంకా అయితే లేదు అది దమ్ము ఇస్తున్నాడు. అరే కెమెరా తీసుకోరా చూపిరా ఆడ వచ్చి తీస్తాడు చూపిరా. మెల్లగా వేసుకొని నొడదంటును. ఏమైందిరా వీళ్ళు దమ్ తీసినా కొద్ది వీడు దమ్ తీస్తున్నా చూసుకుంటా. ఇప్పుడు క్యాట్ ఎంత
క్యాట్ కాదు వాడు ప్యూర్. నాకు ఏం భయం ఉంది నువ్వు 140. రివెంజ్ చేసినా కూడా మళ్ళా 10 వేయాలి. అది అట్లా టెన్షన్ అవుతుందా? వీళ్ళు ఇట్లా పట్టుకోవచ్చు కదా, కండలు మొత్తం ఇట్లా గుంజుకుతున్నాయి. కాదు ఆరేసాక మంచిగా ఉంది కదా, మిగతా 4 ఉంటాయా? అయితే లేదు కాడా, అయితే లేదు, ఊపుకుంటలేదు. వీరికి మొన్న ఒక పాయింట్ ఓపెన్ అయిందేమో, వీడు మొత్తం జోష్ మీద ఉన్నాడు కాక. ఆయనతో ఒక పాయింట్ వచ్చగా మంచిగా ఉండు. ఆయన ఎంత 1 తక్కువనే అయిపోయింది, 140 దాకా రాలేడు. 117 వాంతాడు చూడక నువ్వు ఇక. టైసన్ గారు 3 అయితే చెప్పలేం కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవడరా? దారా డింపియా. డింప అయితే ఖచ్చితంగా వేయలేడు నాకు తెలిసి. నువ్వు కూడా ఏమనుకో, నువ్వు తెలియదా? తెచ్చినా కానీ మరి ఎంత అంత కొడితే ఎంత కాదు, వాడు 2 తెచ్చినట్టున్నాడు. అక్కెళ్ళా అటు ఇటు కేసినా ఇటు గంతే ఉంటుంది. తమ్ముడే ఇటుకిటికేనే ఛాలెంజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్లో డింపే అయితే పార్టిసిపేట్ చేస్తుండు. ఇక వాని మీద ఆధారపడి ఉంది, మేము పనిష్మెంట్ తీసుకోవాలా వాడు పనిష్మెంట్ తీసుకోవాలా. టైసన్ గారు అవతల అంతే వాడే వేయటట్టున్నాడు, మొత్తం వెనక ఏమేమో చేస్తున్నాడు, వీడియోలో క్యాప్చర్ అవుతలే. ఇన్ 3, 2, 1 గో. అటైపోతున్నా చూడ తీసుకొని చూడ. 2 పోలే కమాన్ ఇంకా 6 రా. 40 కమాన్ 5 ఇంకా 5 రా. మనం 1 minute పట్టింది 5 నీకు. 1 minute పట్టింది, దగ్గర ఉందా చూసుకున్నా. ఒరే ఇంకా 4 రా. ఎంత అయిందిరా టైము? 1 minute అయింది రా, ఇంకా 4. కొంచెం లీడ్లోనే ఉన్నావు, చచ్చిపోతున్నావు. ఇంకా 3. అరే 110. ఒకటి 20 ఏం కాదు. 123. అరే ఏం కాదు, ఎందుకంటే తెలుసా సేఫ్ అయ్యామని. అరే 2 రా. 150. ఇంకో 10 వేసుకుంటా, ఇంకో 10 సెకండ్లు నాతో ఉంటాడు. రారా 152. ఆబ్రా స్టాప్. 155. ఇప్పటికైతే డింపిగా నేను లాస్ట్ ఉన్నాం, జింగర్ సేఫ్ అయిపోయాడు. ఒకవేళ టైసన్ గారు రాకపోతే టైసన్ గారు నేను ఉంటాం, నువ్వు వీడు సేఫ్ అవుతాడు. అదే అనిపిస్తుంది. టైసన్ నమ్ముతున్నావు నువ్వు? 3 వేసినట్టు చూడు ఒకసారి. కుండ మీద ఒకటి నేను గెలిచి చూపిస్తావు. ఇన్ 3, 2, 1 గో. దారా పోరా, నువ్వు వెనకకి వెళ్ళిపోరా. వాడు 3 వేసుకున్నట్టున్నారు రే. కమాన్ మరి ఉన్నాయి మరి. ఎయ్ బయట కూరగాయలు ఒక్కొక్కటే. వచ్చింది. గాడికాయలు వేసేటట్టున్నాడు. ఇక 25 seconds 4 వచ్చినాయి, 3 వచ్చినాయి. మెల్ల నడుచుకుని వచ్చినా సేఫ్ అవుతాం. బాడీ గరం ఉండే ఎవరు దాకా చల్లబడ్డది. 2 తెచ్చిన వారికి అలా ఓడకూడదు. క్యాట్ వాక్ చేస్తుండు. 6 ఇంకా 4 రావాలి. అరే 2 తీసుకొని నడుచుకుని వచ్చినా సేఫ్ అవుతావురా.
అన్న నేను తెచ్చినా నన్ను చూసి నువ్వు తేలే నువ్వు వేరు నాకు పాయింట్ రావద్దా నీకు ఎడత గాడు నాకు తెలుస్తా కొట్టుకోవద్దు కుంటాడు నాకు పాయింట్ వస్తున్నా ఈ కుంటాడు ఎట్లా కొడుతున్నాడు బాగా ఎత్తు నాకు నేను గింత మంచిగా ఉంటే నాకు రాకపోయి రామ్ ప్యాక్ ఎన్నిరా 7 ఇంకా 3 రా రే ఫస్ట్ ఏమో 2 ఇట్లా పట్టుకొని వచ్చిండు తర్వాత ఇట్లా వచ్చింది తర్వాత నెత్తి మీద వచ్చింది ఇప్పుడు మళ్ళీ బొత్తం మీద వచ్చింది కాదు 3వ రౌండ్కి ఏమో క్యాట్ వాక్ ఇప్పుడేమో ఫ్యాషన్ వ్యాక్ అవుతుంది ఇంకా 3 రావాలి అవేమో వస్తుంది చూద్దామా ఇప్పుడు జబ్బ మీకు వచ్చింది మళ్ళా టైం కూడా అయిపోయింది ఏది అత్యంత ఎక్కువ టైం తీసుకున్నది ఈడే ఇక నువ్వు నీ టైం కూడా అయిపోయింది అయిపోయింది 2 నిమిషాలు మా ఎంత టైం పడుతుంది చూద్దాం ఇంకెన్ని రావాలి 3 3 6 7 ఇంకా 2 రే ఇంకా 2 వస్తే కదా అయిపోతుంది ఓ ముత్యాల రెమ్మ ఆ పాప ఎంత వచ్చింది వస్తే ఇప్పటిదాకా లాస్ట్ కంటే 1 మినిట్ ఎక్కువ తీసుకున్నాడు ఏమో పట్టుకుంటున్నావు తాగరా ఏటో వీక్తాడేమరా వీడు ఒక దగ్గర ఆగు అరే ఓడిపోయినా సరే పనిష్మెంట్ని ఫేస్ చేయాలి అదే మరి చేత అంటే దానికి 10 నిమిషాల టైం కాదు మనం తెచ్చిన దానికి డబల్ టైం అంతే మరి 3 నిమిషాలు తెచ్చిన 6 నిమిషాలు నాకు 4 నిమిషాలేనా దింగడానికి 6 నిమిషాలు ఈ దింగియాడు షవర్మా తెచ్చిన్నాడు 40 సెకండ్లే అలా పంపించడు ఈజీ అలా పోయిందానికి అరిగించడు కష్టం రప్ప 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 నేను తెద్దునా నాకు ఫస్ట్ 2 ఎత్తుకొని చూసావా ఇక్కడ పట్టుకున్నా ఎట్లా తెచ్చాడు మొత్తం కళ్ళు అనిపించింది అమ్మ పీకిరా అనుకున్నా నాకు ఒక్కొక్కటి ఎత్తే నడుము పట్టుకుంది ఒక్కొక్కటి రిలీఫ్ అయినా ఇప్పటిదాకా జరిగిన ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి కుంటి మన క్యాటు సెకండ్ మన కూర తాడి అయినా అవసరమే లేదు ఫస్ట్ వచ్చింది మనకి పాయింట్ వచ్చింది లాస్ట్ ఇద్దరికి వీళ్ళకి 10-20 అయితే రింగులు అయితే వేయాలి పనిష్మెంట్ తెలుసుగా టైమింగ్ ఒరే టైమింగ్ ఉంది దానికి 4 2 to 4 3 3 6 4 నిమిషాలనే మెల్లగా వేసుకుంటుంటే నడుచుకుంటూ పోయినా పడతాయి నడుచుకుంటూనే పో పాకుండా 4 నిమిషాల లోపల 10 నువ్వు నిమిషం కాదు నిమిషాలు 3 ఎత్తావా 20 ఎత్తావా నీ ఇష్టం 6 నిమిషాల 10 పడగొట్టు 6 నిమిషాల కంటే ఎక్కువ అనుకో ఏడేయాలి మళ్ళీ గుండాలు ఉన్నాయి ఆల్రెడీ ఖాళీ అయ్యి మీరు ఒక్కడే వచ్చే వరకు అవన్నీ కాల్ అవుతాయి టైమర్ స్టార్ట్ అయ్యరా బాగా కొవ్వు వచ్చేసిదిరా రోజు అనుకుంటారా నేను పొద్దుగా లేచి మంచి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి తీరతలేదు అదేదో ఇక్కడ అయిపోతుంది ఇప్పుడైతే ఇక వీళ్ళ పనిష్మెంట్ అయితే టైం స్టార్ట్ చేస్తున్నా రెడీ స్టార్ట్ అయింది నాకు 4 నిమిషాలు మెల్లగా వేసుకుంటా లాస్ట్ అన్నది ఇంకొకటే ఉన్నది 3 నిమిషాలలో కంప్లీట్ చేసిండు అన్న టైం 4 నిమిషాలు 3 నిమిషాలనే కంప్లీట్ చేసేసిండు టైసన్ ఇప్పుడు 8వ 3 నిమిషాలలో చేసిండు మెల్లగా ఇంకా 3 నిమిషాలు అన్న అయిపోయింది లాస్ట్ ఫైనల్ అన్నది కంప్లీట్ చాలా కూర ఇంకా 10 తెమ్మంటావా తీసుకొస్తా అంటే టైం ఉన్న దానికి యూజ్ చేసుకుంటాడు అంతే ఇక దమ్దాం గెలుద్దామని పార్టిసిపేట్ చేసిన గెలుతుంది కావచ్చు తేపోయి ఆయన కూడా తేపరా ఇంకా 6 నిమిషాలు అధిక 2 నిమిషాలు కూర్చో డింపి నువ్వు టైం చూపే కూర్చో కూర్చొని మళ్ళా 10
అప్పుడు ఇక డబుల్ 12 నిమిషాలు రా అప్పుడు. ఒకటే ఉంది లాస్ట్ ఒకటే వేసుకొని వస్తే కుందేలు లాంటి అన్నట్టు ఉందిగా అట్లా ఉండదు. లెక్కేసుకో లెక్క తక్కువైంది అనుకో తీసుకొస్తా. అరే గిదైతే నేను వెళ్ళే లైన్ మీద ఈ లైన్ మీద ఓడేసాడు నాకే తెలియదు. మీరిద్దరే వేసింది పుట్టేలా చూడాలి అది. 5 minutes లాస్ట్ చెప్తుండే ఇప్పుడు. భయపడ్డాడు స్టాప్. చూడు 6 నిమిషాలు కూడా కాకపోతే తీసుకొస్తా. అన్న ఇంకా 3 నిమిషాలు కావాలి అన్న 10 చెప్పాలి అన్న 3 నిమిషాలు ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి మనకు 22 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడైతే చేంజ్ చేసేద్దాం. 22 విజయవంతంగా. ఇవరకు మనం ఏం చేసినాం, కలెక్ట్ ద బ్రిక్స్ ఛాలెంజ్ అదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో విజయవంతంగా మళ్ళీ క్యాట్గాడే పాయింట్ ఎత్తుకపోయిండు. మలిపెత్తనదిరా ఏంటిది ఇప్పుడు తలాఫర్ రీజన్కి వచ్చేసినాడు. 7 రా 7 వచ్చింది. ఎన్నిరా ఏం అనిపించలేదురా అన్ని పాయింట్లు తీసుకుంటే. ఇంకా కాలు ఇరిగినాక కూడా 2 ఇటుకలు వేసుకొని వచ్చి ఇంకంత బాధ ఏమొచ్చింది నీకు. ఒక తపన ఉత్సాహం ఉల్లాహం వేరేటోనికి రావద్దు పాయింట్ అని. సో గేమ్స్ వచ్చేసి టైసన్ గాడు 20 ఆడిండు విజయవంతంగా. నేను 22. క్యాట్ గాడు 20. 2 మిస్ అయ్యిండు. తేజగాడు 9 కానీ ఉన్నాడు. కూరాడు 11. కూరాడు ఉరికొస్తానే ఉన్నాడు. ఒకటి డింపియాడు 14. జింగడు 21. శేఖర్ గారు గవే 14 గవే 4. వీడు రాక 3-4 రోజులు అవుతుంది. వీడు రాక 3-4 రోజులు అవుతుంది. వీడేమో తప్పిస్తాడు. వీడు వచ్చిండు. వీనికి అలా పాయింట్లు వస్తున్నాయి. వీడేమో కాలుకి వీనికి 4 రోజులు అయినా వీనికి పాయింట్లు వస్తున్నాయి. ఇలా ఏం మారతలేదు. అన్నీ అట్లే నడుచుకుంటూ పోతా ఉన్నాయి. సో చూద్దాం మరి నెక్స్ట్ ఛాలెంజ్ అన్న ఏమొస్తుందో దానిలో పాయింట్ కొడతామా మరి ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఈ ఛాలెంజ్లో మొత్తం దమ్ అయిపోయారు ఎక్కడక్కడ. అది ఆ కసి ఉండాలిరా. ఆ కసి ఆ గెలవాలనే తపన అది ఉండాలి. నాకు కూడా ఉంది. అంత అయిపోయిన తర్వాత 2 ఎత్తి అయిపోవు అంటే పాయింట్ రాదు. అది వన్ స్ట్రాటజీ. నీకు ఆ స్ట్రాటజీ లేదు ముందే ఉన్నది కానీ పక్కన చూసి ఉంటే అయిపోవు అనుకుంటే ఎట్లా. నేను సెకండ్ వచ్చే వరకు నాకు అంత అది తెలియలే. సో ఫైనల్ ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్. ఈరోజు వచ్చే స్కోర్ బోర్డ్ ఇది. 22 గేమ్స్లో టాప్లో క్యాట్గా ఉన్నాడు. లాస్ట్లో శేఖర్ గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ 1-1 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏమో వాడు రావాలి కదా 4 రోజులు రాక మరి ఏం చెప్తాయి. వాడు వచ్చిన పాయింట్ వస్తుంది దానికి. ఇప్పటికి కూడా వాడు 200 స్ట్రైక్ రేట్ తో పోతుండు. 2 పాయింట్లు ఎప్పుడు వచ్చినాయి. ఫోన్ చేస్తే 1 రింగ్ 1 స్ట్రైక్ రేట్ 200 ఉంది. నీది కూడా మస్తు తక్కువ ఉంది. ఫోన్ చేసి కూర అప్పుడే కావచ్చు లావట్లే తిరిగి మళ్ళీ ఏదో అనుకో సేపు తీయాలి. నేను అజ్జగానికి వేసిన నాకు 55 సెకండ్లలో వేసిండు. లావటాడే మళ్ళీ తిరిగిలేడు చేసిండు. నేను లావడతాను అది కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టినావు అన్నట్టు. సో ఫైనల్ ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్. దగ్గర కళ్ళు అయితే ప్లాన్ చేసినాం అనమాట. అది కూడా తాటి కళ్ళు పొద్దాడో మరి అది ఏంటిదో అడుగుదాం. పొద్దాడు కళ్ళు అయితే కిరాకు ఉంటుంది అంటారు. చెట్టు మీకు దించగల తాగాలంటారు. సో ఇప్పుడైతే ఫిషింగ్ స్పాట్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా కళ్ళు తీసుకొని పోతున్నాం. యాక్చువల్గా ప్లానింగ్ ఏముండే అంటే ఫిషింగ్ చేసినాం చక్కగా సిద్దిపేట పోయి పొద్దున్న చేయించుకొని ఫ్రై చేద్దాం వీడియో కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే అనుకోకుండా ప్లాన్ అయింది కళ్ళు తీసుకుందాం అంటే. చేపలు కూడా బాగా పడ్డాయి కదా దాని గురించి అని మెల్ల అయితే కళ్ళు అనుకుని. ఓ తాటి కళ్ళు చేపలు ఘోరంగా ఉంటుంది కాంబినేషన్. మరి చూడాలి కదా మంచిగా పోతాడే. అదే నువ్వు మాట మిగలే పోతే అట్లా మావాడే. యాక్చువల్గా ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది కానీ ఈతకళ్ళు దొరుకుతాయి మన దగ్గర. ఈతకళ్ళు డే టైంలో తాగితే మళ్ళీ రోజంతా ఆగమైపోతుంది. అదే తాటికలు ఇప్పుడు నైట్ టైంలో తాగినాం అనుకోండి కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అనమాట. సో అది ఆ ఉద్దేశంలో ఈరోజు కళ్ళు తీసుకొని పోతున్నాం. ఆల్రెడీ ఆయనకు ఫోన్ చేసి చెప్పినాం దించి పెట్టకు మాకు చెట్టు మిక్కలు దించే ఫుటేజ్ కావాలి అని చెప్పేసి. దిగేది డ్రోన్ షాట్స్ అవి తీసుకుందాం. మీరు చూస్తారు బ్లాగ్లోనే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అక్కడనే ఒక్కొక్క దమ్ బట్టి వద్దాం మరి. టైసన్ గా చిన్న దమ్ము పట్టు దమ్ పడతారా ఆయన హాఫ్ లీటర్ తాగే వాడిని తీసుకోదామంటే వాడు అన్నీ ఒక దమ్ పట్టొద్దాం. కుండతో పోతాడా వాడికి మడి పంపిద్దాం అంతా కింది. గట్టిగా ఉంటుంది రా ముట్టికి మంచిది. నడుము నత్తుంది అంటావుగా. తీయది కావాలి. తీయ
కదా సరే అది కలిపిన కలి ఒప్పిది అంతే పోతాడు మంచిగా పోతాడు శేఖర్ అప్పుడు ఎత్తాడు మరి శేఖర్ బాధలు ఉండు రోడ్డు తెలియదు ఇక రైట్ పోవాలి ముంగట ఇక్కడ మళ్ళదామా అక్కడ మళ్ళదామా దగ్గర దగ్గర మనం కరీంనగర్ లోపలికి వచ్చినాం కదా కరీంనగర్ లోపలికి దగ్గరికి వచ్చినాం కదా ఇది అదే కరీంనగర్ ఎంట్రన్స్ ఇది కరీంనగర్ ఎంట్రన్స్ ఇక్కడ చేయలుంటే చూడు ఇట్లా ఈడమల్ పని ఆడమల్ పలరా ఆడమల్ ఈడొద్దా రాజు ఏ పొజిషన్ లో ఉన్నాడు ఇక్కడ రాజు ఇక వీళ్ళు ఇట్లా కనబడుతుంది చెప్పలా మీరు ఇద్దరు కూర్చున్న ఒక ఎత్తు ఆయన ఒక్కటి కూర్చున్న ఒక ఎత్తు లెక్కున్నది సగం సీట్లు అయింది ఉన్నాడు ఈ పోయే గ్యాప్ లా కొంచెం అంటే అంత ఏమంటారా ఎంటర్టైన్మెంట్ చేయరా ఏదైనా పాట పాడు నవ్వురా నువ్వు సరిపోతుంది అంతే కళ్ళు పాడు పాడరా ఆడ తాళ్ళలో వెనక వాడతాడు ఇప్పుడు పాడరా గట్టిగా ఇలా వాడా సరే నెక్స్ట్ నేను నువ్వు స్టార్ట్ చేయని అందుకుంటా కాళ్ళు కూరలో అన్నట్టు మళ్ళా మంచి వాడు కళ్ళు దాయి కలుసుకుంటేవా మలుపుకుంటేవా పొద్దుగాల సాయంత్రం క్షమించండి వాడి వాడమని మనమే వాడుతున్నాం కదా అవరా తేజ పాడరా ఇంకోటి ఏదైనా వాడు నీకు వచ్చిన పాట పాడు మంచి పాట పాడు ఒకటి ఇది ఉయ్యాల ఎప్పుడు ఉయ్యాలి రా జింగిడిగా ఇదే పాట మంచి వేరే పాట నీకోసం మారావా నేను నడతారా కారు అంటే అయ్యే రోడ్ మీద నడపలే నేను అయ్యే రోడ్ మీద నడపలే అయ్యే రోడ్ హైవే రోడ్ మీద మంచిగా ఉందిగా కట్టెక్కాలి కల్లానికి రేటు దాకా వస్తారనుకుంటున్నారు మీ ఊరేడా మీ లెక్కేడా గట్టకెళ్ళి దగ్గరనా అట్లకెళ్ళి దగ్గర అంటే ఇట్లనే వస్తాం మేము హైవే ఎట్లా మరి ఇంకొత్త కూడా కెమెరా అరే అది తీసుకొని నీదా పెట్టుకోరా కెమెరా అది 1000 రూపాయలంటే మళ్ళీ 30,000 అవరా తేజ రోడ్డు మీద అయితే ఆగురైంది అడ్డీ సతాయిస్తున్నావు అన్నా చూడన్నా ఇటేనారా వీడియో ఉంటుంది అన్న వెనుక చూడ వెనుక దుమ్ము తేజ గుదినారా తేజ ఎవరు తేజగా ఇంకా ఇట్లా అనరా అన్నను ఇట్లా మొన్నడాక ఇన్స్టాలో ట్రెండ్ అయింది చూసిన కారు గిట్లా దింపన్నాను అప్పుడు అన్న వీడియో తీస్తాడు మళ్ళీ కట్టెక్కాలి మనం ఇప్పుడు ఎక్కడ
తాళాలేక అయితే వచ్చినాం కళ్ళు కోసము. అక్కడ అటుకులు కనబడితే అటుకులు తీసుకొని బుక్తా ఉన్నాం. అన్నది ఎక్కుతుండే దిస్తాడిగా తీసుకొని పోదాం. చలో అసలు ఎక్కువగా ఎక్కాలి చెట్టు ఇరిగిపోతుంది. ఇది ఎక్కదాక ఇక టైంపాస్ కోసం అని ఇది తెచ్చుకున్నావు దిగుడు మన గురించి చెట్టు నుంచి ఎక్కిను హలో మంచిగా ఉంటుందిగా కలిగిన జబర్దస్త్ ఉంటుంది నంబరీకి ఉంటుంది కలిగిన మంచి లేకపోతే నువ్వు ఆగకుండా ఉంటావా? తాగుడు తాగుడే మంచిగా రకరకాలు ఉంటాయి. ఇది తీయనే ఉంటా తాళాల రకాలు ఉంటాయి. సాఫ్ట్ ఉంటుంది. ఎందుకు ఎరికైనా పొద్దున అంచింది ఇప్పుడు మళ్ళీ అంచిన అన్నాడు అట్లా. ఇప్పుడు తీయ ఉంటుంది చక్రేషన్. చక్కెరేసుడు కాదే తీయ ఉండాలట. అది ఎట్లా కానీ ఏమన్నా కానీ తీయ ఉండాలి. నాకు గాకులు అలవాటు అలవాట్లేదు. మా నీకు ఈతకాలు అలవాటు తాడికాయలు ఎప్పుడు తాగినా కింద పోసిందయ్యా. మొత్తం దమ్ము పట్టే డబ్బా బాగా అవుతాడే పడతారు నువ్వు తాతండి. పడతానాగా మంచిదా ఇది ఆగొట్టరా నీకు మెల్లపోయి మరి నాకు రాదు అన్న నువ్వు కూడా పట్టే పోతుంది. చలో అంబా అని పెట్టాలి పడతావారా నాకు అది పోదరా ఇలా వచ్చాను. మంచిగా ఉందండి కళ్ళు. నేనైతే ఎప్పుడు కానీ ఏం కాదు ఇక సాయం వస్తుండగా మేము అటుకులు కొనుక్కోండి. మేము అటుకులు తింటే సమోసాలు తిన్నాం. గుడ్డ కూడా కొట్టుకున్నా సిద్దిపేట తెచ్చుకున్నా మా ఛానల్ ఇది ఛానల్ పేరు అన్న కలర్ కలర్ నేను పెడతాను నీకు లింక్ పెడతా డైరెక్ట్. మొత్తంగా అయితే కళ్ళు అయితే తీసుకున్నాం. రిటర్న్ పోతున్నాం సిద్దిపేటకి.